హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పతోట. అయితే ఈరోజు వీడియో అండి, మనకి అక్కడక్కడ వంకాయలు అయితే ఉన్నాయండి. అవి కోసుకుంటూ మరి బీరకాయలు కూడా అవుతే కోసుకుందామండి. ఓకేనండి. ఇవ్వండి మన వంగ చెట్లకి అయితే మరలా వంకాయలు అయితే వచ్చినాయండి. అక్కడక్కడను మరి వేస్ట్ అయిపోతాయి కదండి, మనం కట్ చేసేసుకుందాము. ఇవ్వండి, ఇవైతే నేను కట్ చేస్తున్నానండి. అయితే ఈరోజు వర్షం పడ్డదండి మాకు. ఇప్పుడు కూడా చినుకులు అయితే వస్తున్నాయి. ఈరోజు చల్లగానే ఉన్నదండి వాతావరణం అయితే. అయితే మన గార్డెన్లో మరి ఏమైతే అవినాయో అవే కట్ చేసేస్తున్నానండి. నేను మీకు చూపిస్తున్నాను ప్రతి వీడియోలోనూ. అయితే నేను కాయగూరల చెట్లు ఎక్కువే పెట్టుకున్నాను కాబట్టి నేను అస్తమాట హార్వెస్ట్లు ఇవే చూపిస్తున్నాను. ఇవ్వండి, చెట్టు కూడా ఉన్నాయి చూడండి. మరలా పిందులు అయితే వస్తాయండి. ఇంకండి చాలా పిందులు అయితే ఉన్నాయి. ఇవైతే చాలా బాగా కాస్తున్నాయండి వంకాయలు అయితే. అయితే మనకి కొత్త పొదలు పెట్టుకున్నాం కదండి వంగ చెట్లు, అవి అయితే ఇంకా టైం పడుతుంది. అప్పటి వరకు మనకి ఇలాగా కాస్తున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి. అయితే ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది కదండి వంగ చెట్టు, దాన్ని వేరుగా పెట్టానండి. అయితే మీకు ఒక వీడియోలో చూపించాను, దానికి వైట్ మిల్లీ బగ్స్ వచ్చినాయి అని, అందుకని దాన్ని వేరుగా పెట్టానండి. మళ్ళీ ఈ చెట్లు కూడా మాది పాకుతుంది కదా అనేసి ఈ చెట్లు కూడా వస్తుందని ఇలా పెట్టానండి. ఆ చెట్టు మీకు చూపిస్తాను. అయితే ఇది కొత్తగా పెట్టిన ఇవ్వండి ఈ బెండ చెట్లు అండి, మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ చాలా వచ్చినాయి చూడండి, చక్కగా వచ్చింది. అవి కూడా కట్ చేసేస్తానండి. ఇది ఫస్ట్ బెండకాయ చెట్లలో పెట్టింది అయిపోయింది. అయితే అక్కడ వంగ చెట్టు పెట్టాను కదండి, వేరుగా పెట్టిన చెట్టు దగ్గరికి అయితే వెళ్దామండి. ఇదిగోండి, ఈ చెట్టుని అయితే నేను ఇలా వేరుగా పెట్టేశానండి. ఇప్పుడైతే బాగానే ఉన్నది. నేను బూడిద జల్లానండి. అయితే ఈ ఆకులన్నీ కట్ చేసేసాను. ఇంకా పర్వాలేదండి, బాగానే ఉన్నది, తగ్గిపోయింది. మనం ఇలా చూసుకుంటూ ఉండాలండి. వంకాయలు అయితే బాగానే ఉన్నాయండి చెట్టుని. ఇదిగోండి, ఇవైతే పీపులుగా ఉన్నాయి కదండి, ఇంక వదిలేస్తాను, తర్వాత కట్ చేసుకోవచ్చు. వేరొక చెట్టు దగ్గరికి అయితే వెళ్దామండి. ఇవ్వండి, ఈ చెట్టుని కూడా చూడండి, పిందులు అయితే ఉన్నవి. ఇవ్వండి, ఇంకా పిందులుగా ఉన్నాయి కదండి, ఉంచేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఉంది, ఇదైతే కట్ చేస్తాను. అయితే దీని బెండకాయ కూడా అయిపోయింది కదండి, చాలా పెద్దగా అయిపోయింది. మరి ముదిరిపోతాయి కదండి, మనం ఉంచేసుకుందాం. అయితే అక్కడక్కడ ముదిరిని కూడా మనం విత్తనాలకి అయితే నేను ఉంచేసానండి. ఈ చెట్టు దగ్గర ఉన్నాయండి, ఇక్కడికి అయితే వెళ్దాము. ఈ చెట్టుని కూడా ఉన్నాయి కదండి, ఇవి కట్ చేసేద్దాం. వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. ఇవ్వండి, చుట్టుకు కూడా ఇలా వస్తుందండి, అందుకే ఇలా కట్ చేసి పాడేస్తున్నాను దూరంగాను. ఇంకెక్కడా లేదండి, అది ఒకటే ఉన్నది. చేద్దామండి, పిందులుగా ఉన్నాయండి. ఇదిగోండి, ఒకటి అయిపోయింది, కట్ చేసేద్దాం. చెట్లు అండి, ఇవి కూడా మనకి రెడీ అయిపోతున్నాయి. కాయలు అయితేని దానికి కూడా ఉన్నాయండి, చాలా బాగా వస్తున్నాయి చెట్లు అయితేని. వేరే చెట్టు దగ్గరికి అయితే వెళ్దామండి. ఇదిగోండి, ఇది కూడా ఇక్కడ ఉన్న చూడండి మొదల్లో, ఇది కూడా కట్ చేసేస్తున్నాను. ముదిరిపోతాయి కదండి, అందుకే నేను ఏవైతే అయినాయో అవే కట్ చేసేస్తున్నానండి.
ఇవి ఇంకా టైం పడుతుంది మనకి. పిందులు అయితే చాలా ఉన్నాయి. ఇదిగోండి ఈ బెండ చెట్టు చూడండి, దీనికి కూడా ఒక కాయ ఉన్నది. మనం ఇది కూడా కట్ చేసుకుందామండి. మనం ఇలా మొక్కలు పెట్టుకోవాలి కానండి మనకు రోజు ఏదో ఒకటి వేస్తూనే ఉంటాయి, చక్కగా కాస్తున్నాయండి. అయితే మనం బీరకాయల దగ్గరికి అయితే వెళ్దామండి. ఇదిగోనండి మనకి బీరకాయలు అయితే మరలా హార్వెస్ట్ రెడీ అయిపోయింది. నేను ఇలా ఉన్నప్పుడే నేను కట్ చేసేస్తున్నాను అండి. మరి ముదిరిపోతే మనకి ఇటు కానీ వేస్ట్ అవుతాయి కదా. మీరు చూస్తున్నారు, నేను అసమాట కట్ చేస్తున్నాను. బీరకాయలు చాలా మంచిగా అయితే వస్తున్నాయండి. ఇవ్వండి ఇక్కడ కూడా చూడండి, నేను ఈ రెండు కూడా కట్ చేసేస్తాను. ఇవ్వండి ఇది లేతగానే ఉన్నాయి కానీ ఇంకా నేను కట్ చేసేస్తున్నానండి. ఇంకా అటు సైడ్ బీరకాయలు ఉన్నాయండి, అటు కూడా వెళ్దాము. ఇవిగండి మనకి ఇక్కడ కూడా చూడండి బీరకాయలు అయితే ఉన్నాయి. మనకి బీరకాయలు ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదైతే కట్ చేస్తానండి. ఇదైతే కొద్దిగా ఇంకో 2 రోజులు ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఈ 2 కట్ చేస్తానప్పుడు ఇదైతే కట్ చేసేస్తానండి. ఇవ్వండి ఈ గోడికి ఇలాగ ఇవి సమానంగా వస్తే అయిపోయినట్టు అంటండి. ఇదైతే ఇంకా కొద్దిగా ఉన్నాయి కదండి, లోపలికే ఉంది. నేను ఇవి తర్వాత కట్ చేస్తాను. వేరే పొద్దు దగ్గరికి వెళ్దామండి. ఇవిగండి మనకు మరలా బీరకాయ పిందులు చూడండి అక్కడక్కడ వస్తూనే ఉన్నాయి. అలా చాలా బాగా వస్తున్నాయండి. ఇంకోండి ఇక్కడ మనం కట్ చేసుకోగలిగి మంచిగా వస్తున్నాయండి, పాత పొదలైనా కానీ. అయితే ఇది మనకి క్రాప్ ఆగిపోతే నేను ఇవన్నీ మళ్ళీ పీకేసి కొత్తగా పెడతానండి, మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ చూడండి సొరకాయ ఇది ఇలాగా స్ట్రైట్గా లేకుండా వంకరగా తిరిగింది కదండి. అలా ఎందుకు అవుద్దంటే మనకి దీన్ని సుతనైతే పురుగు అయితే కుడుతుందంటండి. ఆ పురుగు కుట్టినప్పుడు అది స్ట్రైట్గా ఉండకుండా అలాగా వంకర తిరుగుతుంది. అయితే మనం ఈ పొదలకైతే అండి లింగాకర్షణ బుట్టలు అయితే పెట్టుకోవాలంటండి. నేను తప్పనిసరిగా ట్రై చేస్తానండి, పెడతాను. ఇవ్వండి ఇక్కడ కూడా మనకి బీరకాయ పిందులు అయితే చూడండి, ఇదైతే కొత్త పొద నుంచి ఇలా వచ్చినాయండి. ఇంకండి ఇక్కడ పైన ఇవ్వండి చాలా మంచిగా వస్తున్నాయి బీరకాయలు అయితేనండి. అయితే మనకు అక్కడ కూడా ఉన్నాయండి, అవి నీళ్ళేదో చూస్తూ మనం కట్ చేసేద్దామండి. ఇప్పుడు చూడండి ఇవి అయిపోయినాయి అని అనుకుంటున్నాను నేను, ఇంకా కట్ చేసేస్తానండి. ఇవ్వండి చాలా మంచిగా వస్తున్నాయి. మరి మనం ఇంకా మార్కెట్లోకి వెళ్ళవసరం లేదు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇంకా అటు ఉన్నాయండి, అటు కూడా చూస్తూ కట్ చేద్దాము. ఇవ్వండి ఇవైతే మరి ఇంకా పిందులుగా ఉన్నాయి కదండి. ఇది పొడవ బీరకాయ మనది, ఇది కూడా ఇంకా కట్ ఉంచేద్దామండి. ఇది కూడా ఇంకా వద్దండి, ఇంకా అవుతాయి కదా. అయితే ఇది కూడా కట్ చేయనండి, ఇంకా చిన్నగానే ఉన్నది కదండి, ఇలా ఉంచేస్తాను. ఇదైతే తీసేస్తానండి. ఇది అయిపోయింది కదండి, ఇంకా కట్ చేసేస్తాను. అయితే ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేసేద్దామండి. ఇదిగోండి ఇదైతే ముదిరిపోయిందని నేను ఇంకా విత్తనాలు ఉంచేస్తాను కదండి, మీకు చెప్పాను వీడియోలోను. అయితే ఇక్కడ ఇదిగోండి ఇదైతే ఉన్నదండి. ఈ బెండకాయలు అయితే చాలా ఫాస్ట్గా ఎదిగిపోతాయండి, తొందర ముదిరిపోతాయి. మనం చూసుకుంటూ ఉండాలి. ఓకేనండి. అయితే ఇక్కడ బీరపాదు చూడండి, తొండ అయితే తినేసిందండి, మొత్తం లాగి పడేసింది. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇది మొత్తం వేరులోకి లాగేసిందండి, పాదంతా ఇలా చనిపోయింది. ఇందులో 3 పాదులు కదండి, ఇప్పుడు 2 ఉన్నాయి. చూసారండి. ఇవ్వండి ఇక్కడ కూడా చూడండి మనకి పిందులు. ఇవ్వండి ఇది కూడా మనకి అయ్యిందని అనుకుంటున్నాను కానీ ఇంకా కట్ చేయనండి, నేను చేస్తాను, తర్వాత కట్ చేద్దాము. చాలా బాగా వస్తున్నాయి కదండి బీరకాయలు అయితేని. చూసారు కదండి మరి. ఓకేనండి, మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. చూసారు కదండి. మరి నేను ఈరోజు ఏమైతే హార్వెస్ట్ చేసుకున్నానో ఒకసారి చూడండి. ఇదిగోండి ఒక 7 బీరకాయలు అయితే వచ్చినాయండి. మరి ఇవి ఎంత మంచిగా వచ్చినాయి మీరే చూసారు కదండి. నేను కనీసం రోజైనా బీరకాయలు కట్ చేస్తున్నాను, చాలా బాగా వస్తున్నాయండి. ప్రతి ఒక్కరు ఇలాగా పెట్టుకోండి. ఇదిగోండి వంకాయలు కూడా నాకు చాలా బాగా వస్తున్నాయి. నేను కట్ చేశానండి బెండకాయలు, ఇవి కూడా మన కొత్త పొదలు చాలా మంచిగా వచ్చినాయి కదండి. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.